నమస్తే, మీరు చూస్తున్న అగ్నిస్. నేను మీ రామకృష్ణ. మార్కాపురం పట్టణంలో శుక్రవారం సాయంత్రం టీడీపీ భారీ బైక్ ర్యాలీ చేపట్టింది. పట్టణంలోని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద నుండి మార్కాపురం పట్టణంలోని ప్రధాన వీధులలో నాయుడు బజారు, రథం బజారు, అమ్మవారి సెల బజారు మీదుగా ఈ యొక్క బైక్ యాత్ర కొనసాగి జవహర్ నగర్ కాలనీలోని కందుల నారాయణ ఇంటి వద్దకు చేరుకుంది. మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంగా ఆయన నామినేషన్ దాఖలు చేసి ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత తొలిసారిగా మార్కాపురం వచ్చిన సందర్భంగా ఆయనకు కందుల నారాయణ రెడ్డి నేతృత్వంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ వద్ద గల ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహం వద్ద నుండి బైకు ర్యాలీతోటి టీడీపీ నాయకులు, కార్యకర్తలు అట్టహాసంగా పట్టణంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన మొత్తం కూడా ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. కందుల నారాయణ రెడ్డి, అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బీజేపీ నాయకులు కృష్ణారావు, వకలగడ్డ మల్లికార్జున టీడీపీ నాయకులందరూ కూడా టాప్లెస్ జీప్ పైన, ప్రత్యేక వాహనం పైన ఉంటూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఈ యొక్క యాత్రను కొనసాగించారు. ఈ యాత్రలో జనసేన నాయకులు కూడా పాల్గొన్నారు. ఇక్కడ ముందుగా అక్కడ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహానికి పోల్ మేనేజ్మెంట్ క్లస్టర్ ఇన్ఛార్జి కందుల రామిరెడ్డి తదితరులు గజమాలను వేసి అక్కడ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి బైక్ ర్యాలీగా మార్కాపురం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కందుల నారాయణ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చే ఎన్నికల్లో మార్కాపురం పట్టణ ప్రజలు మరోసారి తనను ఆశీర్వదించాలని, గత ఎన్నికల కన్నా ఎక్కువ మెజార్టీ మార్కాపురం పట్టణంలో ఇవ్వాలని ఈ సందర్భంగా అభ్యర్థించారు. అదేవిధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఇక్కడ వ్యక్తిగతంగా అందరితోటి చాలామందికి పరిచయాలు ఉన్నాయి, వీళ్ళందరూ కూడా తమను ఆదరించాలని చెప్పేసి అభ్యర్థించారు. అనంతరం కందుల నారాయణ రెడ్డి ఇంటి వద్ద ఆత్మీయ సమావేశము ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ సంబంధించిన ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా విజయం సాధిస్తుందని, చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అవుతున్నారని, మార్కాపురంలో కూడా టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడం, ఒంగోలు ఎంపీగా టీడీపీ అభ్యర్థిని గెలిపించుకోవడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని, దోహదపడాలని సందర్భంగా పిలుపునిచ్చారు. ర్యాలీ అట్టహాసంగా సాగింది. అనేక మంది బైకుల పైన యువకులు కెరింతలు కొడుతూ టీడీపీ జిందాబాద్ అంటూ ఒక ర్యాలీని నిర్వహించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని న్యూస్.